సో సమాధానపరచాలి అని అంటే సమాధానం అన్నది హృదయం శుద్ధి చేయబడిన తర్వాతే వస్తుంది. హృదయ శుద్ధత లేకుండా సమాధానం అన్నది ఇంపాసిబుల్. ఫ్యామిలీ ఇష్యూస్లో స్ట్రగుల్ అవుతున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది అది. అవతలి వ్యక్తి దగ్గర నుంచి మనం ఏదన్నా ఎక్స్పెక్ట్ చేసే ముందు, అవతలి వ్యక్తిలో మార్పు, అవతలి వ్యక్తిలో నుంచి సరైన ప్రవర్తనని ఎక్స్పెక్ట్ చేసే ముందు అసలు ముందు మన వ్యక్తిగతమైన హృదయంలో ఉన్న శుద్ధత ఏంటి, మన 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 హృదయం ఎలా ఉంది, దీన్ని చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే మనం సమాధానపరిచే వాళ్ళలో, సమాధాన పడే వాళ్ళలో మనం ఉండం. భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదంటే హృదయంలో ఉన్న ప్రాబ్లము. మనం వెళ్ళి ఎన్ని మాట్లాడినా, ఎన్ని కూర్చున్నా, దేవుని ముందు వ్యక్తిగతంగా మన హృదయాలు దేవుని ముందు తెరిచి కూర్చోకపోతే మనుషుల మధ్యలో సమాధానం రాదు. చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు ఆశ్చర్యకరంగా ఏదో చేస్తారనుకుంటారు. కాదు. మీరు గమనించండి, ఇద్దరు వ్యక్తుల మధ్యలో దేవుడు మాయ చేసి బుర్రలు ఇట్లా మార్చి సమాధానం అటు తీసుకురాడు. సమాధానం దేవుడిచ్చే గిఫ్ట్ కాదు. హోలీ స్పిరిట్ లాంటి గిఫ్ట్స్లో పీస్ అన్నది గిఫ్ట్ కింద లేదు. పీస్ అన్నది ఫలములో భాగంగా ఉంది. సమాధానం అన్నది దేవుడిచ్చిన వాక్యంతో కల్టివేట్ చేసుకునే నేచర్లో నుంచి వస్తుంది. అది ఫలం.